స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి నీ దరికి. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి మీ దరికి. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి
నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా హల్లెలూయా పాడెదను స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము రాజాదిరాజునొద్దా జీవ కిరీటము పొంది మనం నిత్య నిత్యము ఏలుదుము 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 నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము నిత్య నిత్యము ఏలుదుము స్తోత్రం 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 దులాక్రమాది బాలకాది బినారి బాలకమౌదు నమనరి బాకాతి బాలకబౌతురా ఓరి సకమాదిని క్లందన మనారి బాకమాదిరి సకబాది క్లబౌతురా ప్రభు మన మధ్యలో ఉన్నందులకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పునరుద్ధానపు ఆరాధన దినములో ప్రభువారు మన మధ్యలో ఉండి మన మధ్య సంచరిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ఆరాధనలోనూ ప్రభువారు ఉండి ప్రభు నామానికి మహిమార్థంగా జయకరంగా జరిగిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
వినిచున్న వాక్య ప్రకారముగా జీవించగలన కృపను ధన్యతను దయచినట్లు దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. ప్రభువారి మహిమ గల రాకుడుకు రహస్య రాకుడు కొరకు అందరినీ ఆయత్తపరచునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి ప్రభురాజువి, ఈ పునరుత్థానపు ఆరాధన దినమందు నా తండ్రి ప్రభు మీరు మాతో ఉండమని కొనుచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా మా మధ్యలో ఉండని తండ్రి మాతో ఉండమని కొనుచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని కొనుచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. వినిచున్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించగలన మనసు దయచమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. ఆకాశం నీ సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠము. ఆకాశం నీ సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠము. నేనే నీ ఆలయమేసయ్యా, నేనే నీ ఆలయమేసయ్యా, నేనే నీ ఆలయమేసయ్యా, నేనే నీ ఆలయమేసయ్యా.
దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మన దేవుని ఎదుట ఈ ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆత్మ కనుక హల్లెలూయా, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనని ప్రభు సెలవిచ్చింది. ఈ బలాకతు బాధునా శలది దిరి బికమాది క్రబౌతున మన హల్లెలూయా. మాతో కూడా ఉన్నవారు మీరేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా. మాతో కూడా ఉన్నవారు మీరేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా. కృంగిపోయాను, కలత చెందాను, మన్నైపోతానేమో అని భయపడ్డాను. కృంగిపోయాను, కలత చెందాను, మన్నైపోతానేమో అని భయపడ్డాను. మాట తప్పని నా మంచి యేసయ్యా, మాట తప్పని నా మంచి యేసయ్యా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా. ప్రియ యేసయ్యా స్తోత్రాలయ్యా, హల్లెలూయా. ఆరాధనా పరలోక తండ్రి, ప్రభువైన యేసు, పరిశుద్ధాత్మ ఆరాధనా. మాతో కూడా ఉన్నవారు మీరేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా. Praise and worship to my Lord. Glory be to my Savior. We worship your name. నీకు మహిమ కలుగునుగా, నీకు ఘనత కలుగునుగా, నీకు ప్రభావం కలుగునుగా. యెహోవా మహిమ పరచబడుదురుగా, యెహోవా మహిమ పరచబడుదురుగా, యెహోవా మహిమ పరచబడుదురుగా, యెహోవా మహిమ పరచబడుదురుగా, యెహోవా మహిమ పరచబడుదురుగా. Praise and worship. Hallelujah, hallelujah, we worship. అరణ్య యాత్రలో అలసియుండగా ఆత్మవర్షముతో బలపరచారే. అరణ్య యాత్రలో అలసియుండగా ఆత్మవర్షముతో బలపరచారే. అగ్నిశోధన దహింపచూడగా ఆశ్రయపురమై నన్ను దాచారే. అగ్నిశోధన దహింపచూడగా ఆశ్రయపురమై నన్ను దాచారే. అపజయము అధైర్యము దరిచేరనీయక నా గురి మారక నాతో ఉన్నారే. అపజయము అధైర్యము దరిచేరనీయక నా గురి మారక నాతో ఉన్నారే. మాట తప్పని నా మంచి యేసయ్యా, మాట తప్పని నా మంచి యేసయ్యా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా.
నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా. ప్రియ యేసయ్యా స్తోత్రాలయ్యా. హల్లెలూయా ఆరాధనా. పరలోక తండ్రి ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ ఆరాధనా. మాతో కూడా ఉన్నవారు మీరేసయ్యా. మాటి మాటికి ధైర్యపరచారయ్యా. ప్రైజ్ అండ్ వర్షిప్ లార్డ్. నిదానంగా అన్య భాషలు మాట్లాడుతా దేవుని ఘనపరుస్తాం. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రైజ్ 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 ప్రైజ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అమూల్యమైన రక్తము చిందించి అనురాగ బంధము మీరయ్యారే. అమూల్యమైన రక్తము చిందించి అనురాగ బంధము మీరయ్యారే. అమరత్వమునకే ఆధారమైయుండి అయోగ్యునితో స్నేహం చేశారే. అమరత్వమునకే ఆధారమైయుండి అయోగ్యునితో స్నేహం చేశారే. అనుక్షణము అనుదినము పలుకరించుచు నన్ను బలపరచుచు నాతో ఉన్నారే. అనుక్షణము అనుదినము పలుకరించుచు నన్ను బలపరచుచు నాతో ఉన్నారే. మాట తప్పని నా మంచి యేసయ్యా. మాట తప్పని నా మంచి యేసయ్యా. ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా. ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా. ప్రియ యేసయ్యా స్తోత్రాలయ్యా. హల్లెలూయా ఆరాధనా. పరలోక తండ్రి ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ ఆరాధనా. మాతో కూడా ఉన్నవారు మీరేసయ్యా. మాటి మాటికి ధైర్యపరచారయ్యా. దేవునికి మహిమ. సర్వ సృష్టికర్త అయిన ప్రభువుకు ఘనత కీర్తి ప్రభావాలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అన్య భాషలు మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తాం. రీబా లాకతున శలదుమన ప్రభౌతున వికుతి విద్యాకురతున మాకులతున మౌల బాపుల వ్యాశ్యల దునమన. We touch the mighty presence, we touch the mighty glory, మౌతున. Hallelujah, stotram, worship Lord, glory and praise to my Lord. నీళ్లను రాసులుగా విభజించారి. జనులను అద్దరికి నడిపించారి. నీళ్లను రాసులుగా విభజించారి. జనులను అద్దరికి నడిపించారి. నీటిని ద్రాక్ష రసముగా మార్చి నీలో దైవత్వం ప్రత్యక్షపరచి
నీటిని ద్రాక్ష రసముగా మార్చి నీలో దైవత్వం ప్రత్యక్షపరచి నిరాశలలో నిట్టూర్పులలో నిరీక్షణగా నిలిచి నజరేయుడా యేసు కృపనిచ్చారే. నిరాశలలో నిట్టూర్పులలో నిరీక్షణగా నిలిచి నజరేయుడా యేసు కృపనిచ్చారే. మాట తప్పని నా మంచి యేసయ్యా, మాట తప్పని నా మంచి యేసయ్యా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా. ప్రియ యేసయ్యా స్తోత్రాలయ్యా, హల్లెలూయా ఆరాధనా. పరలోక తండ్రి ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ ఆరాధనా. మాతో కూడా ఉన్నవారు మీరే యేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా. రూతుల తుమాన శలదు రబాకమదిన రబాకమదిన దిక్కులకు నీవికులబా. యెహోవా ప్రభావం నాకు స్తోత్రం కలుగునుగా, యెహోవా ప్రభావం నాకు స్తోత్రం కలుగునుగా. చెప్పండి మీరు కూడా, యెహోవా ప్రభావం నాకు స్తోత్రం కలుగునుగా. యెహోవా ప్రభావం నిదాన శక్తిగా, యెహోవా ప్రభావం నాకు స్తోత్రం కలుగునుగా, యెహోవా ప్రభావం నాకు స్తోత్రం కలుగునుగా. గాలి తుఫానును మీరే గద్దించి గాయములన్నీ మాన్పివేశారే. గాలి తుఫానును మీరే గద్దించి గాయములన్నీ మాన్పివేశారే. గానములా స్తుతి నా నోటంచి గాయువలే నన్ను వర్ధిల్ల చేశారే. గానములా స్తుతి నా నోటంచి గాయువలే నన్ను వర్ధిల్ల చేశారే. సంఘములో సమాజములో సాక్షిగా నిలిపి మీ సాధనముగా మలచుకున్నారే. సంఘములో సమాజములో సాక్షిగా నిలిపి మీ సాధనముగా మలచుకున్నారే. మాట తప్పని నా మంచి యేసయ్యా, మాట తప్పని నా మంచి యేసయ్యా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా. గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా. ప్రియ యేసయ్యా స్తోత్రాలయ్యా, హల్లెలూయా ఆరాధనా. పరలోక తండ్రి ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ ఆరాధనా. మాతో కూడా ఉన్నవారు మీరే యేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా. మాతో కూడా ఉన్నవారు మీరే యేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా. కృంగిపోయాను, కలత చెందాను, మన్నైపోతానేమో అని భయపడ్డాను. కృంగిపోయాను, కలత చెందాను, మన్నైపోతానేమో అని భయపడ్డాను.
మాట తప్పని నా మంచి యేసయ్యా, మాట తప్పని నా మంచి యేసయ్యా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా, గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా, ముందుకు నడిపించారే మీకు స్తోత్రాలయ్యా, గమ్యం చేర్చే ఆత్మసారథి హల్లెలూయా, ప్రియ యేసయ్యా స్తోత్రాలయ్యా, హల్లెలూయా ఆరాధనా, పరలోక తండ్రి ప్రభువైన యేసు పరిశుద్ధాత్మా ఆరాధనా, మాతో కూడా ఉన్నవారు మీరేసయ్యా, మాటి మాటికి ధైర్యపరచారయ్యా, బాబా బాబా శలదిన మన శలదిన మన శలదిన మన క్లతురల బాబా పరలోక తండ్రి చేతులెత్తి ప్రభువైన యేసు, ఉన్నవారు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా గదుల్లో చేతులు, మీ చేతులు దేవుని తట్టెత్తండి. పరిశుద్ధాత్మా ఆరాధనా, పరలోక తండ్రి ప్రభువైన యేసు, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరలోక తండ్రి కన్న తండ్రి ప్రభువైన యేసు, ప్రియ యేసు, పరిశుద్ధాత్మా దేవుని ఆత్మ యేసు యొక్క ఆత్మ ఆరాధనా ఆమేన్ ఆమేన్ ఆమేన్. అడగండి మీకేం కావాలి, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకునని ఆయన మాట ఇచ్చారు. మీ బిడ్డలు ఏం అడుగుచున్నారు ప్రభువా, వాటిని వారికి దయచేయమని. ఎవరి గుండె చెదిరిపోయి ఉన్నదో తండ్రి, ఎవరు చెదిరిపోయి తిరిగి మేము కట్టబడమనే అవిశ్వాసపు మెట్టు మీదకి వెళ్ళిపోతున్నారు, అల్ప విశ్వాసులు అయిపోతున్నారు, వారిని దర్శించి తిరిగి పోగు చేసి మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కట్టమని, మేలులతో మమ్మల్ని ఎదుర్కొనమని, ఆశీర్వాదంతో మమ్మల్ని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఆరాధనలో మహిమ పొందారు, స్తోత్రాలు. మీరే పరలోకపు మన్నా దయచేసి మా ఆంతర్య పురుషుని తృప్తిపరిచి, బలపరిచి, పోషించి మీ మహిమ కలిగిన రాకడ కొరకు వేరొక పురుషుణ్ణి, అనదర్ మ్యాన్, కడబొర శబ్దం కొరకు మీరే మీ ఎదుట నిలువబెట్టుమని, సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞత, స్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం, తలలుంచుదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. ప్రభు అయిన యెహోవా తన సన్నిధి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం, షాలోం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా స్తోత్రాలు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. బయట ఉన్నవారికి, ఆయా గదుల్లో ఉన్నవారికి ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. ఒకరు అందరూ స్తోత్రాలు చెల్లించుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినం మన ప్రభు అయిన దేవుని యొక్క మాటలు ఉన్న 7 మెట్ల గురించి మనం నేర్చుకోబోతున్నాం. మన ప్రభు అయిన దేవుని యొక్క మాటలలోనున్న ఆశీర్వాదాలు 7 మెట్ల మీద మనం నేర్చుకోబోతున్నాం. మంచి జరుగుతుందని కనిపెడుతూ ఉన్నాం. అయితే మంచి దేవుడైన మన ప్రభు పలికిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవని ఇర్మియా గ్రంథంలో ఆయన సెలవిచ్చిన ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని మంచి దినముల కొరకు వీఆర్ అవైటింగ్ యాంగ్షియస్లీ. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి ఆయన మీద ఆశ పెట్టుకొనుట, ఆయన మాట మీద ఆశ పెట్టుకొనుట ఎంత మేలు కలుగు చేస్తుందో వినబోతున్నాం. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. వి షుడ్ అవైట్ ఫర్ హిజ్ వర్డ్. ఆయన మాట కొరకు కనిపెట్టాలి. ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. ఈ దినం కొన్ని అనుభవాలు, వచ్చే ఆదివారం దినమున కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. ఆయన మాట బలమైనది. ఆయన మాటలో వాగ్దానం మనం చూడగలం. ఆయన మాటలో ప్రమాణం మనం చూడగలం. ఆయన మాటలో లోతైన ఆశీర్వాదాన్ని మనం కనుగొనగలం. ఆగి ఆగి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా మనం వినే సమయంలో, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించే సమయంలో మన యొక్క నిరాశ దూరం అవుతుంది. మన యొక్క బలహీనతలన్నీ సూర్యుని యొక్క కిరణాలకు ఏ ప్రకారంగా మబ్బు తెరలన్నీ, మంచు తెరలన్నీ తొలగిపోతాయో, మన దేవుని యొక్క శక్తి కలిగిన ఆ స్వరానికి, ఆయన యొక్క మాటకు మన యొక్క నిరాశలు, మన బలహీనతలన్నీ కూడా తెరలు తెరలుగా అవి కరిగిపోతూ ఉంటాయి, అవి దూరం అయిపోతూ ఉంటాయి. ఆయన ఏదైనా చెప్పారా అది జరుగుతుంది. ఆయన ఏదైనా చెప్తారా అని మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన పెదల వైపు, ఆయన ముఖం వైపు చూస్తూ ఉంటారంట దోస్తులైన వారు. ఆయన చేతుల వైపు, ఆయన సియోను పర్వతం వైపు, ఆయన కూర్చున్న సింహాసనం వైపు, ఆయన రాజ్యం వైపు ఎందుకు చూస్తూ ఉంటారంటే ఏదైనా ఆయన మాట్లాడతారని. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని
మనం జాగ్రత్తగా వినబోతున్నాం. ఇశ్రాయేలు లేదా ఓ దేవుని బిడ్డ, నీ దేవుడైన యెహోవా మీద నీవు ఆశ పెట్టుకొనుము, నేనైతే ఆయన మాట మీద ఆశ పెట్టుకొనిచున్నాను. ఆయన ఏదో చెప్పబోతున్నారు. ఆయన వైపు చూస్తూ ఉండండి. ఆయన ఏం చెప్తారో వింటూ ఉండండి. వినడానికి సిద్ధంగా ఉండండి. మీ చెవులు ఆయన మాటలు వినున్నట్లుగా తెరవబడునుగాక. కీర్తనల గ్రంథం 130 అధ్యాయం 5వ వచనం. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి మూలవాక్యంగా చూడబోతున్నాం. 130వ కీర్తన 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎందుకు ఆశ పెట్టుకున్నామనంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచువారై ఉన్నారు. ప్రాణంలో ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది, వాంఛ ఉంటుంది. కాబట్టి ఆశగల ప్రాణమై ఆయన మాట కొరకు కనిపెట్టుకుని ఉండటం ఈ రోజు నుంచి మరలా అలవాటు చేసుకుందాం. ఎవరో ఏదో చెప్తారు, ఆ మాటలను బట్టి నిరాశపడిపోతూ ఉంటాం. డాక్టర్లు ఇచ్చే స్టేట్మెంట్స్కి కొందరు కృంగిపోతారు. జ్యోతిష్క శాస్త్రాలు లేదా ఏవో కాలజ్ఞానాలు భవిష్యత్తులో ఇలా కీడు జరగబోతుందని చెప్పేవారి మాటలకు భయపడిపోతాం. అబద్ధ ప్రవక్తల యొక్క అబద్ధ దర్శనాలు, ఫాల్స్ ప్రాఫిట్స్, నేనైతే వారిని పంపి ఉండలేదు అని అంటారు దేవుడు. నేనైతే వారిని పంపి ఉండలేదు, వారు యెహోవా యొక్క మాటను బట్టి పలికి ఉండలేదు, వారి మాటల్లో ఏది నేను నెరవేరనివ్వను అని అంటారు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేచిన కాలం ఇది. అపోస్తలుని యోహాను ఈ మాట హెచ్చరిక చేశారు. లోకంలో అబద్ధీకులైన ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు అని ఆయన హెచ్చరిక చేశారు. చదువుతున్నాను కేవలం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి గాని ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? వాళ్ళు మనలో నుండి బయలుదేరారు. వారు అలా కూడా భయపెట్టే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క వాక్యం మనలా, నేను హెచ్చరిక విషయమే మాత్రమే చెప్తున్నాను. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు యూదులు కారు, కానీ వారు ఇదిగో మేము యూదులమని అబద్ధ సాక్ష్యం చెప్పువారై ఉన్నారు. కాబట్టి వారి మాటలు విని లేదా వైద్యుల మాటలు విని బంధువుల్లో కొందరి మాటలు విని కలవరపడుతున్న మనతో ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యెహోవా, నేను నీ మాట కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఆశ పెట్టుకో ఆయన మాట మీద. ఆశగల నీ ప్రాణంలో ఆయన మాట ఇదిగో ఎలా జరగబోతుందో చదువుదాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటట్లు 107వ కీర్తనలోనికి వెళ్ళబోతున్నాం మనం. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నారని వేదవాక్యం ఇలాగున మనతో ఈ దినం మాట్లాడుతూ ఉన్నాం. 107వ కీర్తన 9వ వచనం చదవబడుతుంది. సామ్స్ 107 verse 9. ఏలనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నారు, ఆకలి గున్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారు. హల్లెలూయా. ఆశించింది ఆ ప్రాణం, తృప్తిపరిచారు ఆయన. దేవుని యొక్క వాక్యం మీతో నాతో మాట్లాడుతుంది. ఆశపడుతున్నాం మేలు జరగబోతుందని, ఒక శుభం మనం కళ్ళారా చూడబోతున్నామని, శుభం వెంబడి శుభం రాబోతుందని, ఆశ్చర్యం వెంబడి ఆశ్చర్యం కలగబోతుందని, కృప వెంబడి కృప కలిగించిన దేవుడు కనుక ఆశ్చర్యం వెంబడి ఆశ్చర్యం ఆయన చేయబోతున్నారు కనుక ఒక శుభం కాదు, 100 శుభాలు కాదు, 1000 శుభాలు కాదు, 1,00,000 శుభాలు కాదు, ముగింపు లేని శుభములు. యెహోవా సెలవిచ్చిన మంచి మాట నెరవేర్చే రోజులు రాబోతున్నాయని అన్నారు.
వచ్చేసాయి ఆ రోజులు, కనులారా చూడబోతున్నాం. ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. ఎందుకంటే నీతిమంతులు ఆశించినది 10వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం తెరిచి చూద్దాం. నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుంది. ఆశించండి, కానీ మంచి ఆశించండి. నీతిమంతులు ఆశించినది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24 వచనము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24 వచనము. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. హల్లెలూయా. అది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీతిమంతులు కొన్ని ఆశపడతారు, అవి వారికి దొరుకుతాయి. మోషే ఆశపడ్డారు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని ఉందని. దేవుడు తన వెనుక పార్శ్వాన్ని, ఆయన యొక్క మహిమను మోషేకి చూపించారు కదా. ఇలాగున ప్రభువా ఈ కార్యం నేను చూడాలని ఆశపడుతున్నాను అని కొందరు అడిగారు. దేవుడు వారి యొక్క ఆశని తీర్చారు. 2 ఆత్మను, ఓ దైవజనుడా, నా గురువా ఏలియా, నీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు, డబల్ పోర్షన్ నాకిమ్మని ఎలీషా అడిగారు. ప్రవక్త కాకముందే ఆయనకు ప్రవక్త అవ్వాలనే దర్శనం ఉంది. హల్లెలూయా. బలమైన దైవజనునిగా మార్చబడక ముందే నేను బలమైన దైవజనునిగా మారాలనే ఆకాంక్ష ఆయనలో ఉంది. ఏలియా చేసిన అద్భుతాల కంటే ఇంకొక 7 అద్భుతాలు లేదా ఇంకా ఎక్కువ అద్భుతాలు నేను చేయాలనే తృష్ణ ఆయనకు ఉంది. దైవజనుని అడుగుతున్నారు, అయా నీ యొక్క ఆత్మలో నాకు 2 ఆశీర్వాదం, 2 పాళ్ళు, డబల్ పోర్షన్ నాకు ఇవ్వండి అని. దేవుడు ఆయన యొక్క ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచారు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త ఏలియాకు ఆ ప్రకారంగా పరిచర్య చేశారు. ప్రియ దేవుని బిడ్డ, పరిచర్య చేయవారికి, యథార్థంగా చేయవారికి, కపటం లేకుండా చేయవారికి, దేవుని వెంబడిస్తున్న వారికి, దేవుని యొక్క సేవకుల యొక్క మార్గంలో నడుచుచున్న వారికి, వక్ర బుద్ధి కలిగిన వారితో కలవని వారికి 2 అభిషేకం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. అలాగున నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నేను యెహోవా యొక్క మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆశగల ప్రాణం నేను తృప్తిపరుచున్నారని వింటున్నాను. ఆయన మాటలో ఉన్న 7 ఆశీర్వాదాలలో మొదటి ఆశీర్వాదం చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఆయన మాట ఇచ్చి ఉన్నారు. హెచ్కేల్ గ్రంథం తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ద బుక్ ఆఫ్ హెచ్కేల్ 34వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఆయన మాట ఇచ్చివారై ఉన్నారు. చదువుదాం. యెహోవానైన నేను వారికి దేవుణ్ణై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. దుష్ట మృగాల మధ్యలో నివాసం చేస్తున్న తన ప్రజలకు మాట ఇచ్చిన దేవుడు. దుష్ట యుగం అని గలతీ పత్రికలో వ్రాయబడిన మాట ప్రకారంగా కరోనా యుగంలో లేదా కరోనా సంవత్సరంలో, కరోనా యుగం కాదనుకోండి, కరోనా సంవత్సరంలో నివాసం చేర్చిన మనతో సెకండ్ వేవ్, 2వ ప్రవాహం కరోనాది రాబోతుందన్న దుర్వార్తలు వినబడుతున్న ఈ సమయంలో, సమాధానం లేని ఈ సమయంలో, దరిద్రం కొందరి జీవితాల్లో వెంబడిస్తున్న ఈ కాలంలో నీ దేవుడు, నా దేవుడు నీతోను నాతోను మాట్లాడి అంటున్నారు, ఇదిగో యెహోవానైన నేను వారికితో మాట ఇచ్చున్నాను, ఇక మీదట వారు నిర్భయంగా నివాసం చేదురు. హల్లెలూయా. ఆ తర్వాత మీరు ఈ కింద వచనాలు చదువుకోండి, నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయంగా నివసించినట్లును, అడవిలో నిర్భయంగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములు లేకుండా చేయుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడవి అనగా లోకానికి సూచనగా కూడా ఉన్నది. నిర్భయంగా, భయంతో మనుషులు గడుపుతున్న ఈ కాలంలో నేను నిర్భయంగా నివాసం చేయనట్లుగా వారిని ఆశీర్వదించబోతున్నాను. వారిని వారి చుట్టూనున్న పర్వతములను నేను దీవెనకరంగా చేయబోతున్నాను. దీవెనకరమైన వర్షాలు కురవబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. మన రాష్ట్రాన్ని దేవుడు దీవించబోతున్నారు, మన దేశాన్ని దేవుడు దీవించబోతున్నారు, మన జిల్లాని దేవుడు దీవించబోతున్నారు, మన యొక్క సంఘాన్ని దేవుడు దీవించబోతున్నారు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిని దేవుడు దీవించబోతున్నారు. మీ అందరినీ ప్రభు దీవించబోతున్నారు. ప్రపంచంలో ఉన్న సేవకుల యొక్క పరిచర్యలను దేవుడు దీవించబోతున్నారు.
ఇక మీదట కరోనా వలన భయం మనల్ని విడిచి పారిపోబోతుంది. కానీ ప్రభుత్వం చెప్పిన మాటకు లోబడాలి. మాస్క్ లేకుండా తిరిగే వారిని చూచి మనం అలా చేయకూడదు. మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్ ఉపయోగించాలి. ప్రభుత్వానికి లోబడిన వారు ప్రభువుకి లోబడతారు. లోబడిన చోటే ఆశీర్వాదం ఉంటుంది. ఆయన మాట ఇచ్చారంట, దానిని ప్రకటించేవారు సైన్యం వలె ఉన్నారంట. వాళ్ళలో స్త్రీలు ఉన్నారని బైబిల్లో రాయబడింది. కొన్ని ట్రాన్స్లేషన్స్ లేకపోవచ్చు. ఆయన మాట ఇచ్చినప్పుడు, ఇదిగో నిర్భయంగా మీరు జీవించబోతున్నారని సెలవిచ్చినప్పుడు, ఇదిగో దీవెనకరమైన వర్షాలు మీకు నేను కురిపించబోతున్నాను, మిమ్మల్ని దీవెనకరంగా మార్చబోతున్నాను అని సెలవిచ్చిన తర్వాత, దుష్ట మృగాలు అరణ్యంలో అడవిలో లేకుండా చేయబోతున్నాను అని ఆయన వాగ్దానం చేసిన మీదట దానిని ప్రకటించాలి. సేవకులైన వారు ప్రకటించాలి, సేవకురాలైన వారు ప్రకటించాలి. స్త్రీలు, పురుషులు, అవునా, పిల్లలు, పెద్దలు ఆ మాటను ప్రకటించాలి. చదువుతున్నాం, ఆ మాటను యెహోవా సెలవిచ్చారంట. ఆ మాటను ప్రకటించే స్త్రీలు ఇదిగో చాలా ఎక్కువ మందిగా ఉన్నారు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 11వ వచనం, 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నారు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నానని ఆయన సెలవిచ్చారు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నారు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ప్రభు మాట సెలవిస్తున్నారంట. దానిని ప్రకటించే స్త్రీలు, పురుషులే ప్రకటించాలని ఏం లేదు. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అంటే, ఆ కాలంలో బింకములాడు స్త్రీలు, పలు విధాలైన కొండెములాడే స్త్రీలు, పైకి భక్తి కలిగినట్లుగా నటించే స్త్రీలు ఉండాలని బట్టి దాన్ని బట్టి దైవజనులు సెలవిచ్చారు అన్నమాట పౌలు గారు. కానీ దేవుని యొక్క మహాకృపలో ఇదిగో వారు యెహోవా వార్తను, ప్రభు మాట సెలవిచ్చున్నారు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. టిఎల్ ఆస్బాన్ గారి యొక్క కుమార్తెను దేవుడు బలంగా వాడుకుంటున్నారు. బిల్లీ గ్రహం గారి కుమార్తెను దేవుడు బలంగా వాడుకుంటున్నారు. ఇలాగున జాయిస్ మేయర్ గారు మొదలుకొని అనేక మంది దైవజనుల యొక్క అవునా భార్యలను అనగా పాస్టరమ్మలను, అవునా వివాహం కాని అనేక మంది పరిశుద్ధులను దేవుడు బలంగా వాడుకుంటూనే ఉన్నారు ప్రపంచంలో ఆయా సంఘాలలో. ఎందుకంటే వారు దేవుని యొక్క మాట ప్రకటించే స్త్రీలుగా మారారు. దేవుని యొక్క మాట ప్రకటించే సేవకులు, సేవకురాళ్ళు, పరిశుద్ధులు ప్రకటించేటప్పుడు దేవుని యొక్క మాట, ఇదిగో యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను. మనుషులు మాట ఇచ్చినట్లు కాదు. మనుషులు మాట ఇచ్చారంటే ఒక వారంలో మర్చిపోతారు. దేవునికి ఇచ్చిన మాట అయినా కానీ ఒకవేళ మనుషులు దేవునికి మాట ఇస్తే వాళ్ళు మర్చిపోతారు. మీరు ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చారా? ఆలోచించండి. దేవునితో ఏదైనా మాట ఇచ్చారా? దేవునికి ఇచ్చిన మాట మర్చిపోవచ్చు మనం. మనుషులు కూడా వారు మనుషులతో చెప్పిన మాట మర్చిపోతారు. మనలో కొందరు చేసిన తీర్మానాలు, నిబంధనలు మర్చిపోతారు. నిబంధన తీర్మానాలు మర్చిపోయిన యాకోబుకు ఆయన వచ్చి చెప్పారు, ఇదిగో నీవు ఎక్కడ రాయి నిలిపావో, ఏ రాయి మీద నూనె పోసావో ఆ బేతేలు దేవుడను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. జనవరిలో ఏం వాగ్దానం చేశారు? నీటి బాప్టిజంలో ఏం వాగ్దానం చేశారు? బల్లారాధనలో ఏం వాగ్దానం చేశారు? దేవుని యొక్క సన్నిధిలో మీరు చేసిన ప్రతి నిబంధన, ప్రతి వాగ్దానం జ్ఞాపకం చేసుకొని పడిపోయిన మీ బలిపీఠాలు మరలా కట్టుకోండి. మాట ఇచ్చి నెరవేర్చని వాడు తప్పు చేసిన వాడు అవుతాడు. అందుకని మనుషుని యొక్క స్వభావం మాత్రం ఇక్కడ వివరిస్తూ దైవ స్వభావంలోకి వెళుతున్నాను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని తప్పక నెరవేరుతునని కూడా ఇర్మియాలో ఆయన సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదటిది ఆయన మాటలో ఉన్న ఆశీర్వాదాలలో మొట్టమొదటిది ప్రభువు మాట ఇచ్చి ఉన్నవారు. రెండవది ఆయన మాటను నిర్మించువారు. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త గ్రంథం చదువుదాం. 33వ అధ్యాయం. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం చదవబడుతుంది. ఇర్మియా 33:2. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించి యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. మాట నెరవేర్చి యెహోవా, దానిని స్థిరపరచాలని నిర్మించి యెహోవా. మాటను నిర్మిస్తారు ఆయన. మాటతోనూ నిర్మిస్తారు, మాటను కూడా నిర్మిస్తారు ఆయన.
నిర్మాణం అనేది మనుషుని చేతితో జరుగుతుంది. ఇప్పుడు మనం కనులారా చూస్తున్నాం. కానీ మొట్టమొదట దేవుని చేతితో ప్రారంభించబడింది. మొట్టమొదటిగా దేవుని చేతితో అది ప్రారంభించబడింది. ప్రపంచములను ఆయన తన యొక్క ప్రజ్ఞ చేత స్థాపించెను. ఆయన భూమి ఆకాశములు నిర్మించునని బైబిల్ సెలవిస్తుంది. మాట నెరవేర్చు దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాటను నెరవేర్చుచున్నారు. దాంతోపాటు నెరవేర్చే ముందు నిర్మించుచున్నారు. ఆయన ఏ మాట ఇచ్చారో నిర్మించారు. ఆయనలో ఒక నిర్మాణకుడు ఉన్నారు, క్రియేటర్. పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనం తెరవబోతున్నాం. ఆయన ఏమేమి నిర్మించారో మనం చూద్దాం. నరుడైన ఈ మనుష్యుణ్ణి, లేకపోతే నిన్ను నన్ను మనల్ని నేలమంటితో సృష్టించారు. ఆయన మట్టితో మనుష్యుని సృష్టించారు. ఏ ల్యాబ్లో తీసుకెళ్ళి పరీక్షించినా మట్టి మనలో కనబడదు. ఏదో కొంచెం పైపైన డస్ట్ కనబడుతుంది, కానీ రక్తం కనబడుతుంది, అవునా, చర్మం కనబడుతుంది, ఎముకలు కనబడతాయి, మాంసం కనబడుతుంది, కానీ మట్టి కనబడదు. ఆయన యొక్క నిర్మాణంలో ఆశ్చర్యం ఏమిటంటే, మనిషి బ్రతికున్నంత కాలంలో ఎక్కడ కూడా అలా బయటికి కనబడి మట్టి కనబడితే నేల మనిషి ఒక్కడని ఎవరు దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళు కాదు. అతన్ని మట్టితో నిర్మించినా కానీ తన మహిమను పంపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. తన భాగాన్ని అతనిలోనికి పంపించి అతన్ని జీవ ఆత్మగా మార్చారు. నేల మంటితో నరుని నిర్మించిన దేవుడు తనిచ్చిన మాటను నిర్మించబోతున్నారు. ఏం మాట ఇచ్చారో నిర్మించబోతున్నారు. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే, ఇదిగో ఇజ్రాయేలు, నీ తల్లి గర్భంలో నేను నిర్మించిన వాడును నేనే అని అన్నారు. దావీదు తన యొక్క సృష్టికర్త గురించి సెలవిస్తూ, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే, నీ చేతులు నాకు రూపాన్ని ఏర్పరిచాయని అన్నారు. అవునా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే ప్రపంచంలోనూ ఆయన నిర్మించారని బైబిల్ సెలవిస్తుంది. నీకు ఏది కావాలో నిర్మించి ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. దానిని తన తలంపులలో సిద్ధపరచుంచారు. ప్రియ దేవుని బిడ్డ, మన తలంపులలో ఏమున్నాయో మనకు తెలియదు, అవునా? ఎందుకంటే మన తలంపులు రాబోయే వాటిని ఊహించలేవు కానీ నిర్మించలేవు. కానీ మనకు ఏది సిద్ధపరచాలో ఆయన ఊహల్లో, ఆయన తలంపుల్లో, ఆయన యొక్క ధ్యానంలో, ఆయన జ్ఞాపకాలలో దాచించిన దేవుడు. నీ యందు భయభక్తులు గల వారి కొరకు నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నమ్మండి దాన్ని. నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. మేలు చేయబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. నేలమంటితో మనుషుని నిర్మించిన దేవుడు, ఇశ్రాయేలుని నిర్మించిన దేవుడు, ప్రపంచంలో నిర్మించిన దేవుడు, తల్లి గర్భంలో మన రూపాన్ని నిర్మించిన దేవుడు, నూతన యెరూషలేముని, సియోన్ని ఆయన నిర్మించువారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం. 4 లేదా 5 రెఫరెన్సులు. ఆదికాండం 2:7, యెషయా గ్రంథము 44. ఇలాగున చదువుకుంటూ వెళదాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. యెషయా ప్రవక్త గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నిర్మించి అనే మాట మనకు అవసరం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. 139వ కీర్తన 13వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తెరవబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఇంచుమించు 2 లేదా 3 వచనంలో ఉంటుంది. చూద్దాం మనం. 3వ వచనము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. చాలండి. హెబ్రీ పత్రిక మళ్ళా 11వ అధ్యాయం 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నారో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. నిర్మించే దేవుడు, మాటను నిర్మించే దేవుడు, నేలమంటితో నరుణ్ణి, ఆదాం హవ్వలను నిర్మించిన దేవుడు,
మన పితరులైన ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేల్ అంటే ఒక్కరు కాదు, ఆ జనములను నిర్మించిన దేవుడు, మన తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన దేవుడు. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే మీ గర్భంలో మీ యొక్క వారసులను నిర్మించుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో నిర్మించిన దేవుడు. సహాయం చేయబోతున్నానని సెలవిస్తున్నారు ఆయన. దాంతోపాటు ఆయన సెలవిస్తున్నారు, ఇదిగో నూతన యెరూషలేముని ఆయన నిర్మిస్తున్నారని. పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూడటం ఆయన నేర్చుకున్నారు. దేవుని యొక్క వాగ్దానాలు తీసుకొని బయలుదేరి వెళ్ళండి. ఇదిగో యెహోవా నాకు నేను మాట ఇచ్చున్నాను, మాట నెరవేర్చు యెహోవా, దాన్ని నిర్మించి యెహోవా అని నీతో మాట్లాడుతున్నవారు ఆయనే. యెహోవా మీద నీ ఆశ, ఆయన యొక్క యెహోవా యొక్క మాట మీద, యేసుక్రీస్తు యొక్క మాట మీద నీ యొక్క ప్రాణం ఆశ పెట్టుకుని ఉండాలి. ఆశ గల నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో అనుభవం చూసి మనం బయలుదేరి వెళదాం. ఆయన మన దేవుడు మొట్టమొదటి అనుభవం మాట ఇచ్చినవారు. రెండోది మన అనుభవం మన యొక్క దేవుడు ఆయన మాటను నిర్మించేవారు. మూడోది ఆయన మాటతో పరిశోధించేవారు. ఆగుతారు ఆయన, పరిశోధిస్తారు ఆయన. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే వరకు మనం కనిపెడతామా లేదా? కొన్ని విధాలైన ఇబ్బందులు అనుమతించబడతాయి. చదివి వచ్చే వారం దీని పరిపూర్ణతలోనికి వెళదాం. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచిన 5వ కీర్తన దేవుని యొక్క వేదవాక్యాన్ని తెరచి సామ్స్ 105:19 వర్స్ 19వ వచనంలోనికి వెళదాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. హల్లెలూయా. పరిశోధించే దేవుడు ఆయన. వచ్చే వారం విందాం మనం. ఆయన మాట నెరవేర్చే దేవుడై ఉండి అది నెరవేర్చే వరకు దానిని పరిశోధిస్తూ ఉంటారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తివి నీవే అయితే, నీతో ఆయన సత్య ప్రమాణం వాగ్దానం చేస్తున్నట్లయితే ఆ మాట నెరవేర్చబడే వరకు ఎదురు చూడండి, కనిపెట్టుకొని ఉండండి. ఈ 2020 సంవత్సరం ప్రారంభంలో మన సంఘానికి ఆయన ఏం వాగ్దానం ఇచ్చారు? వాగ్దానం కార్డు మీద ఆయన ఏమి ఇచ్చారు? పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, గత సంవత్సరాలు ఆయన నీకు ఏం సెలవు ఇచ్చారు అవన్నీ జ్ఞాపకం చేసుకొని క్యాలెండర్లో ప్రతిరోజు ఉదయమే ఆయన యొక్క వాగ్దానం చదివి ఆ రోజు ప్రారంభించండి. స్తోత్రాలు అయిపోవాలి, ఉదయం ప్రార్థన అయిపోవాలి, వాగ్దానం చదివి ఆ దినం మీరు ప్రారంభించాలి. లేదా వాగ్దానం చదివి తెల్లవారుజామున లేచి స్తోత్రించి ప్రార్థించినాక వాగ్దానం చదివి పడుకున్నట్లయితే దాన్ని పడుకోవాలి. ఆయన మాట ప్రత్యక్షమవుతుంది. ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యే మాట, నెరవేర్చబడే మాట, నిర్మించే మాట, అవునా, ఇచ్చి ఉన్న మాట ఆయనే సెలవిచ్చారు. అది హల్లెలూయా. ఆయన సెలవిచ్చారు, ఆయన నెరవేరుస్తారు. కానీ పరిశోధిస్తారు, అది జరిగే వరకు ఎదురు చూస్తారు ఆయన. దాని కొరకు యోసేపు కనిపెడుతున్నారు. అది యోసేపు గురించి రాయబడిన వాక్యం. యోసేపుతో ఆయన చెప్పారు, నీవు రాజువు కాబోతున్నావు, లేదా నీవు ఏలికవి కాబోతున్నావు, నీకు నేను సింహాసనం ఇవ్వబోతున్నాను. అది నెరవేర్చబడే ముందు అతడు గుంటలో పడద్రోయబడ్డాడు. అతడు నెరవేర్చబడే ముందు ఆ వాగ్దానం, తనకొచ్చిన కళ, దానిని పొందుకునే వరకు అతడు శోధనలో నుండి వెళ్ళాడు. చెరసాల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, అవునా, సంకెళ్ళ చేత, ఇనుము చేత బాధింపబడ్డాడు. ఆ సమయంలో అతని వాక్కు, అవునా, ఏమై ఉంటుందో, లేదా అతని నిన్ను తీర్మానం ఏమై ఉంటుందో కృంగిపోవద్దు దయచేసి. ఆయన మాట కొరకు, మాట తప్పని అని మనం ఆరాధించుకున్నాం. మంచి యేసయ్యా, ఆయన మాట కొరకు ఎదురు చూడండి. యోసేపు ఏమంటాడు, అతని మాట ఏమై ఉంటుందని దేవుడు వింటా ఉన్నారు. తలంపుల్లో కూడా యోసేపు దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదండి. యోసేపుకి తొందరపాటు లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆరాధనకు వచ్చిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నీకు అనుకూలంగా పరిస్థితులు జరగనప్పుడు, లేనప్పుడు నీవు దేవుని యొక్క వాక్కు నిన్ను పరిశోధిస్తుందని గ్రహించగలుగుతున్నావా? అంత కలిసి వస్తేనే దేవుడు నీతో ఉన్నారని అర్థమా? ప్రతికూలమైన పరిస్థితుల్లో, నీకు విరోధంగా జరుగుతున్న పనుల్లో, లేకపోతే వినబడుతున్న మాటల్లో ఏదైనా కానీ దేవుని యొక్క వాక్కు నిన్ను పరిశోధిస్తుందన్న ఆ తలంపు నీకు లేకుండా పోయిందా? ఆయన నిన్ను యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజుగారి దగ్గర నుండి పిలుపు వచ్చే వరకు అతన్ని దేవుని యొక్క వాక్కు పరిశోధించుచుండెను. కానీ రాజుగారి దగ్గర నుండి పిలుపు యోసేపుకి వచ్చే ముందు ఏమైంది? దేవుని యొద్ద నుండి కల వచ్చింది రాజుగారికి. ప్రైజ్ ద లార్డ్. ఆయన వారి నిమిత్తమై రాజులను గద్దించిన దేవుడు అని వ్రాయబడింది. నీ కొరకైన రాజులను గద్దించబోతున్నారు.
ఆయన మాట ఇచ్చిన దేవుడు అయి ఉన్నారు. మొదటి ఆశీర్వాదం, దేవుడు ప్రభు యొక్క ఆ వాగ్దానాన్ని లేదా బైబిల్ని చదివినట్లయితే మన దేవుడు మాటను ఇచ్చేవారై ఉన్నారు. రెండోది, మన దేవుడు మాటను నిర్మించేవారై ఉన్నారు. మూడోది, మన దేవుడు మాటను నెరవేర్చే వరకు పరిశోధించేవారై ఉన్నారు. ఆయన పరీక్షిస్తారు. అబ్రహాముని ఆయన పరిశోధించారు, యోసేపుని ఆయన పరిశోధించారు. ఆ జనుల మనసులో ఏముందని తెలుసుకునే నిమిత్తమై దేవుడు తన యొక్క బిడ్డలని పరిశోధించారు. ఆ తర్వాత వారిని సరిచేశారు. ఆ తర్వాత వారికి దర్శనం ఇచ్చారు, వారికి విడుదల ఇచ్చారు. కానీ మాట మాత్రం నెరవేర్చున్నారు. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి మాట ఇచ్చిన వారు ఆయనే కనుక, మాట నిర్మించేవారు ఆయనే కనుక, ఆ మాటతో పరిశోధించేవారు ఆయనే కనుక, మనకు ఆయన ఇచ్చిన మాటలన్నిటినీ నెరవేర్చి నిర్మించి మనకు ఆయన ఎదురుగా పంపిన లేదా పరిశోధిస్తున్న పరిశోధనలు మనకు తోడై నిలిచి తాను నెరవేర్చిన మాటను బట్టి మనకు గొప్ప సంతోషము కలుగు చేదురుగాక. తలలోంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువే. అయ్యా నా తండ్రి, ఈ దినము నా తండ్రి ప్రభు మీ మాట నా తండ్రి గురించి అయ్యా నా తండ్రి ప్రభు మేము నేర్చుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మీ మాట నా తండ్రి ప్రభు ఎంతో విలువ గలదు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సియోను పర్వతం వైపు నా తండ్రి తేరి చూడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి మీరు మాట నెరవేర్చి యెహోవా నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ఆశ్చర్యం వెంబడి ఆశ్చర్యం జరిగించే దేవుడు తండ్రి. కృప వెంబడి కృప జరిగించే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డల జీవితంలో మా జీవితంలో తండ్రి ప్రభు అయ్యా మీ చిత్తం యావత్తును జరిగించబడి కొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. స్త్రీలు నా తండ్రి ప్రభు అయా గొప్ప సైన్యముగా వాడుకుంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభు రాజువి. మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు హయా మీ మాట చెప్పుట్లు నా తండ్రి నా తండ్రి ప్రభు మహాసైన్యముగా వాడుకోమని అడుగుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభురాజువి. ఆయన నా తండ్రి ప్రభు మీ మాట నా తండ్రి ప్రభు ఆయన విలువగలది తండ్రి. మీకు స్తోత్రాలజా. యోసేపు నా తండ్రి మిమ్మల్ని ఏమీ అనలేదు తండ్రి. మీకు స్తోత్రాలజా. యోసేపు నా తండ్రి ప్రభు హయా కనిపెట్టుకొని ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమును కనిపెట్టుకొని ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలజా. సియోను పర్వతము చేరాలని తండ్రి ప్రభు నూతన యెరూషలేము పర్వతము చేరాలని తండ్రి ప్రభు రాజువి కనిపెట్టుకుని ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలజా. అయ్యా నా తండ్రి ప్రభు హయా మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ ఆ తండ్రి ప్రభు మీ మహిమల రాకులో రహస్య రాకులు ఆ తండ్రి ప్రభు తీసుకెళ్ళం నడుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలజా. అయ్యా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి నడుకొని వచ్చిన తండ్రి. మీ దీవులతో నింపమని నడుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలజా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సమాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.